ఏముంటుంది మార్చారా పెనుగొండ దగ్గర మార్చారు ఏం పని చేస్తాను ఆధార్ కార్డు ఉందా ఇల్లు ఉందా ఈ అబ్బాయి రిజిస్ట్రేషన్ చేసేస్తే ఆ తర్వాత లోకల్ పర్సన్స్ 109 కాల్ చేశారు. కాల్ చేసిన గురించి వీళ్ళు ఎక్కడ చేస్తారంటే గవర్నమెంట్ ల్యాబ్ కింద చేసుకునే సార్ పేరెంట్స్ అందరూ చాలా పిల్లలు మాత్రం మన ఏమైనా సరే చెప్పగానే మన సీడబ్ల్యూసీ ద్వారా మన సీడబ్ల్యూసీ పంపించారు. ఎప్పుడు చూసే ఎక్కడ తమిళనాడు అక్కడ అక్కడ మళ్ళీ ఎన్నాళ్ళైంది అలాగా పనికి వెళ్తారు సార్ మొత్తం ఫ్యామిలీ కూడా వెళ్ళి ఆ వచ్చేస్తున్నారు మమ్మల్ని వెళ్ళింటారు మామూలు అని తప్పించుకుని వస్తారు సార్ పిల్లలు వదిలేసి ఈడు వదిలేదు సార్ ఆ ట్రైన్ పట్టాలి చేసి వీడియో చేసి సీడబ్ల్యూసీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎక్కడ మనం రిపోర్ట్ చేస్తారు వాడు చేయడంతో అమ్మాయిలు కాబట్టి అక్కడ పెట్టారు మగవాళ్ళు కాబట్టి ఇక్కడ ఇతను ఉన్నాడు సార్ ఇతను వాడరు సార్ ఎక్కడికి తెచ్చి ఆడు ఫోన్ చేసి మా పశ్చిమ గోదావరి జిల్లా మార్టేర్ నుంచి కొంతమంది పని చేసుకోవడం కోసం అని చెప్పి తమిళనాడు వెళ్ళారు. తమిళనాడులో పని చేసుకున్నప్పుడు ఈ చిన్నపిల్లల చేత కూడా వాళ్ళు పని చేయించి ఆ క్రమంలో వాళ్ళు బాండెడ్ లేబర్ చేయించుతున్నప్పుడు ఒక వ్యక్తిని బాగా అతను పని చేయించే క్రమంలో కొట్టడం వలన భయపడి అక్కడ పిల్లల్ని ఎక్కడ వదిలేసి 4 పిల్లల్ని అంటే 2 ఆడవారు 2 మగవారు 12, 13, 10, 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని ఆ తమిళనాడులో వదిలేసి ఈ తల్లిదండ్రులు మన ఆంధ్రాకి వచ్చేయడం జరిగింది. అయితే తర్వాత ఆ తమిళనాడు పోలీసు అక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసి వాళ్ళ సహకారంతో ఒక పిల్లవాడిని గాయపడినటువంటి ఒక పిల్లవాడిని వీడియో తీసి అక్కడ ఒక కేసు రిజిస్టర్ చేసి అక్కడ యజమానుల్ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పిల్లల అడ్రస్లు వీళ్ళకి క్లియర్గా తెలియక 2 ఆడపిల్లల్ని అలాగే 2 మగపిల్లల్ని మనకి ఏలూరు బాయ్స్ హాస్టల్లో 2 మగపిల్లల్ని అలాగే భీమవరంలో ఉన్నటువంటి ఈ బాలికల హాస్టళ్ళకి 2 ఆడపిల్లల్ని పంపించడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల 2 నెలల నుంచి ఈ 4 పిల్లలు కూడా తల్లిదండ్రులకి దూరంగా అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏమైపోయారో అని వదిలేసి అక్కడ వచ్చేసారు. వీళ్ళు అలా తెలియకుండా ఉన్నారు. అయితే మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన డీజీపీ గారు అలాగే ఐజీపీ రాజకుమారి మేడం గారి ఆధ్వర్యంలో ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ట్రేస్ అంటే ఎవరైనా పిల్లలు తప్పిపోతే వాళ్ళని మళ్ళీ పట్టుకుని అప్పగించే కార్యక్రమంలో భాగంగా మనం ఏలూరు బాలుర హాస్టల్ని మనం చెక్ చేసినప్పుడు దాంట్లో ఈ 2 పిల్లలు కూడా దాంట్లో ఉన్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారనేది ఊరి పేరు కరెక్ట్గా తెలియకపోవడం వలన వీళ్ళకి ఆధార్ కార్డులు అలాంటి ఎటువంటి ఆధారాలు లేకపోవడం వలన వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఈరోజు ఆపరేషన్ ట్రేస్లో భాగంగా మనం 2 రోజుల నుంచి వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారనేది మనం విచారణ చేసి మన ఉమెన్ పిఎస్ సిఏ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక టీము వీళ్ళ తల్లిదండ్రులను కనుక్కోవడం జరిగింది. వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ కూడా మన మార్టేర్లో ఉంటారు. మీరు ఏం చేస్తుంటారు మార్టేర్లో? వీళ్ళు రోడ్డు మీద ఈ చిత్తు పేపర్లు వేస్ట్ పేపర్స్ వేరుకుంటూ బతుకుతారు. వీళ్ళకి ఆధార్ కార్డులు అలాంటి ఐడెంటిటీ కూడా లేదు. సో అతి కష్టం మీద వీళ్ళని ట్రేస్ చేసి ఈ పిల్లల్నిద్దరినీ కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే భీమవరంలో ఉన్నటువంటి 2 ఆడపిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఒక ఆడపిల్ల వీళ్ళ అమ్మాయే 2వ అమ్మాయిని కూడా అక్కడ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అక్కడ 1 స్టాప్ సెంటర్ ద్వారా. ఇది ఏలూరు మన
మహిళా పోలీసు సిఏ గారు మరియు వారి సిబ్బంది కలిసి ఆపరేషన్ ట్రేస్లో భాగంగా ఈ 4 పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వీళ్ళందరికీ కూడా మన పోలీసు తరపున ఎస్పీ గారి తరపున అభినందనలు తెలియవచ్చున్నాం.